గౌరవ ఇరిగేషన్ సివిల్ సప్లైస్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అనేక జిల్లాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు రివ్యూ చేస్తున్నటువంటి సందర్భంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఆనాటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ 2004 తర్వాత మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్స్ జిల్లాకు సంబంధించినటువంటి నాతో పాటు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరం ఈరోజు ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ పైన డీటెయిల్ గా అధికారులందరినీ కూర్చోబెట్టుకొని రివ్యూ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఒక ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి వాస్తవ విషయాలు రాష్ట్రానికి, ఖమ్మం జిల్లా ప్రజలకు తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రం తెచ్చుకుందే నీళ్ల కోసం. నిధులను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని ప్రతి పైసాని కూడా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేట్టుగా చేసుకోవడం కోసం తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అప్పటికే డిజైన్ చేసినటువంటి దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ కాస్ట్ ఈపీసీ కాంట్రాక్ట్ కింద తీసుకున్నటువంటి ప్రాజెక్టు దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ కాస్ట్ 1,681 కోట్లు టోటల్ కాస్ట్. రాష్ట్ర విభజన జరిగే నాటికి దానిపైన ఆనాటి ఉమ్మడి రాష్ట్రం ఖర్చు పెట్టిన ఖర్చు 889 కోట్లు. బ్యాలెన్స్ మిగిలి ఉన్నది కేవలం 792 కోట్లు మాత్రమే. ఇది రాజీవ్ సాగర్ దుమ్ముగూడెంకి సంబంధించి. అట్లాగే ఇందిరా సాగర్ సంబంధించి ప్రాజెక్ట్ కాస్ట్ ఇది కూడా ఈపీసీ కాంట్రాక్టే 1,824 కోట్లు 1,824 crores. అప్పటికి ఖర్చు పెట్టింది 1,064 కోట్లు ఖర్చు పెట్టారు. 1,064 కోట్లు ఖర్చు పెట్టారు. బ్యాలెన్స్ అమౌంట్ ఓన్లీ 760 కోట్లు మాత్రమే. అంటే టోటల్ గా ఈ రెండు ప్రాజెక్టుల పైన బ్యాలెన్స్ అమౌంట్ 1,552 కోట్లు మాత్రమే. ఈ రెండు ప్రాజెక్టుల ఆయకట్టు దాదాపు 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే దాంట్లో సరే ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉంది కాబట్టి ఒక 70,000 ఎకరాలు ఆంధ్ర ప్రాంతానికి కూడా డిజైన్ చేస్తే దాన్ని తొలగించి 3 లక్షల ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 3,30,000 ఎకరాలకి కుదిస్తే ఈ 1,552 కోట్లు కూడా కాదు, దాంట్లో కూడా మళ్ళీ ఇంకా తగ్గుతుంది. సో అయినప్పటికీ కూడా 1,552 కోట్లతో పూర్తయ్యే 4 లక్షల ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్ట్ ని రీడిజైన్ చేసి దానికి సీతారామ అని పేరు పెట్టి దాని ప్రాజెక్ట్ కాస్ట్ ఆనాడు 13,057 కోట్లు అని చెప్పి దాన్ని పెంచుకుంటూ పోయి 18,500 కోట్లు చేశారు. 18,500 కోట్లు చేశారు. అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. అంతకుముందు ఉన్న బ్యాలెన్స్ ఓన్లీ 1,552 కోట్లు. దీన్ని 18,500 కోట్లు పెంచి పోనీ ఏమన్నా ఆయకట్టు అదనంగా తీసుకున్నారంటే ఏం లేదు. వాళ్ళు దాంట్లో చెప్పిన ఆయకట్టు కూడా ఇంతవరకు రాలేదు. వాళ్ళు చెప్పింది 3,28,000 ఎకరాలు అన్నారు, కానీ ఇప్పటి వరకు 1 ఎకరానికి కూడా ఇవ్వలేదు. అలాగే ఇది సరిపోవట్లేదని చెప్పి దీనికి వాటర్ మళ్ళీ యాడ్ చేయాల స్టోరేజ్ అని చెప్పి ఇంకోటి సీతమ్మ సాగర్ బ్యారేజ్ అని ఒకటి పెట్టారు ఈ ప్రాజెక్టులో. దాన్ని 3,481 కోట్లు చేసి
దాన్ని పెరిగిన ధరలు రేపటితో పెంచుతా అంటే ఇంకో 1000 కోట్లు పెంచుతారు. అంటే మొత్తం 4,481 కోట్లు. అంటే సీతారామ ప్రాజెక్టు పేరు మీద అప్పటికే ఇచ్చిన 18,500 కోట్లు, దానికి నీళ్లు అందించాలని చెప్పి మళ్ళీ బ్యారేజ్ పేరు మీద మొదలుపెట్టింది ఇంకో 4,481 కోట్లు. అంటే మొత్తం 22,981 కోట్లుగా చేశారు. ఎక్కడి నుంచి? కేవలం 1,552 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుని 22,981 కోట్లు